వెల్కమ్ టు మీటి న్యూస్. నేను ప్రసాద్. ఎల్లినోని తట్టుకోవడానికి ప్రభుత్వం కొన్ని కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చారు. బీబీజీ రామ్జీ ద్వారా ఆ కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ మనకు అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. వారి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆ కార్యక్రమాల గురించి ఎలా ప్రజలోకి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారంటే ఏం చెప్తారు? ముందుగా మీటీవీ గారికి నమస్కారం. ప్రత్యేకంగా నా పేరు చంద్రశేఖర్, ఏపీడీ విబిజీ రామ్జీలో కలపతి డివిజన్ అండ్ నార్కల్ డివిజన్లో పనిచేస్తున్నాను. ఈ ప్రభుత్వం మనకు ఇప్పుడు ఎల్నినో అనేది, అలాగే సూపర్ ఎల్నినో అంటే ఏంటి అంటే, ఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రం ద్వారా పైన ఉండే వేడిగాలలో భూమి మీదకి వచ్చేసి సకాలంలో వర్షాలు రాకపోవడం వలన కరువు ఏర్పడుతుంది. ఈ కరువు తట్టుకోవడానికి విబిజీ రామ్జీ ద్వారా ప్రత్యేకంగా జలసిరి కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. ఆ జలసిరి కార్యక్రమంలో ఏంటివి అంటే, మనకు ముఖ్యంగా ఒక క్యాప్షన్ తీసుకోవడం జరిగింది ప్రభుత్వం నేడు. ఆ క్యాప్షన్ ఏంటి అంటే, ప్రతి ఇంటికి ఇంకుడు గుంట, ప్రతి పొలానికి పంట కుంట, ప్రతి ఊరికి ఊటకుంట అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం ఏమేమి కార్యక్రమాలు చేపడతామంటే, ఇంకుడు గుంటలు, సామాజిక ఇంకుడు గుంటలు, ఫారం పాండ్స్, అట్లాగే ఊటకుంటలు, బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్, ఇట్లాంటివన్నీ జలసిరి కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా చేపట్టడం జరుగుతుంది మనకు. అట్లాగే దీనికి లబ్ధిదారులు ఎవరంటే, విబిజీ రామ్జీ పథకం ద్వారా మనకు లబ్ధిదారులు అనేది మనకు చిన్న సన్నకారు రైతులు ఎవరైనా 5 ఎకరాల లోపల ఉండి జాబ్ కార్డు కలిగిన వాళ్ళు ఎవరైనా సరే మనకు ఈ కార్యక్రమం జలశ్రీ కార్యక్రమం ద్వారా ఈ 6 కార్యక్రమాలు చేపడతారు. అలాంటివన్నీ జాబ్ కార్డు అని, అట్లాగే దాంతోపాటు పట్టదారు పాస్బుక్ ఉంటే వాళ్ళ పొలానికి మంచిగా పంట కుంటలు వేయడం జరుగుతుంది. అట్లాగే ఈ ప్రతి ఇంటికి కూడా ఇంకుడు గుంతలు తీసుకోవాలి. ఇది సామాజిక న్యాయం ద్వారా సామాజికంగా కూడా చైతన్యం తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం మరి ప్రత్యేకంగా ఏంటంటే, మహిళా సంఘాల ద్వారా కూడా ఈ ఆగస్టు ఎండింగ్ వరకు కూడా ప్రతి గ్రామంలో వీవోలు ఉంటాయి. వీవో ఆర్గనైజేషన్ అని. ఆ వీవో ఆర్గనైజేషన్ అంటే ఏ గ్రేడ్ అంటే మహిళలు బాగా పనిచేస్తున్నారు, వాళ్ళు ఉన్నతంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆదేశంగా తీసుకొని వాళ్ళకు గుర్తించి, వాళ్ళ భూములు ఉన్న రైతులను గుర్తించి వాళ్ళ ప్రతి వీవో సంఘానికి గ్రామానికి 2 ఖచ్చితంగా ఈ 2 నెల రోజులలో కంప్లీట్ చేయాలనే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇలాంటివి ఇప్పుడు ఉధృతంగా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ద్వారా, అట్లాగే డిఆర్డిఓ ఆదేశాల ద్వారా, ప్రత్యేకంగా మన కమిషనర్ గారి ద్వారా కానీ, అట్లాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ద్వారా కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఉధృతంగా చేపట్టడం జరుగుతుంది. సో ఇప్పటివరకు ఇంకుడు గుంతలు అంటే గతంలో కూడా మనం ప్రతి ఇంటికో ఇంకుడు గుంత అనే కార్యక్రమం తీసుకున్నాము. అది సక్సెస్ అయింది. అది మళ్ళీ ఆ తరం మర్చిపోయారు, మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చారు. ఇప్పుడు కొత్తగా తీసుకున్న ప్రభుత్వము మళ్ళీ ఈ మీరు తీసుకొచ్చిన 5 ప్రణాళికలు ఎట్లా రైతుల దృష్టి కానీ ప్రజల దృష్టి కానీ ఎలా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ప్రత్యేకంగా అదే ఇప్పుడు ఇది ఉధృతంగా తీసుకెళ్లాలని ఎల్లైనా అంటే, ఇప్పుడు మనకు గ్రామంలోకి వెళ్తే ఇప్పుడు పంటలు లేవు కాబట్టి, సకాలంలో వర్షాలు లేవు కాబట్టి వాళ్ళకు ఉపాధి కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశం ద్వారా విబిజీ రామ్జీ ద్వారా పంట కుంటలను చేపట్టిన, ఊట కుంటలు చేపట్టిన ప్రతి పంట కుంటకు కూడా దాదాపు మనకు 12x12 అండ్ 15x15 అండ్ 20x20 ప్రతి ఫారం కుంటలో కూడా దాదాపు 1000 నుంచి 2000 మ్యాండేట్స్ వస్తున్నాయి. అట్లాగే ఊట కుంట చేసుకుంటే కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ పంట కుంటలు వేసుకోవడం వల్ల కూడా రైతులు అనేది చాలా లబ్ధి పొందుతారు. ఆ లబ్ధి ఏంటి అంటే, వాళ్ళు సకాలంలో మనకు పంటలో వర్షం పడ్డ కొద్దిపాటి వర్షంకి కూడా పంట కుంట నిండితే భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయి. సాయిల్ మాయిశ్చర్ అక్కడ రేజ్ అవుతుంది. అట్లాగే దాని చుట్టూరా ఉండేదానికి గట్ల పైన చెట్లు పెట్టుకోవచ్చు, అట్లాగే తోటలు పెట్టుకోవచ్చు. తోటలకు మంచినీరు కావాలన్నా కూడా మనకు దాని ద్వారా వేసుకోవచ్చు. అట్లాగే చేప పిల్లల్ని కూడా ఆ పంట కుంటల ద్వారా వేసుకోవడం వల్ల వాళ్ళ కనీసం ఒక కుటుంబానికి అదనంగా ఆదాయం కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే మీరు ఈ కార్యక్రమాలు ప్రజల దృష్టికి రైతుల దృష్టికి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు కదా, వాళ్ళ నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? చాలా వరకు జిల్లా వ్యాప్తంగా చూస్తే ప్రత్యేకంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా గ్రామీణ స్థాయి వరకు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మీడియా ద్వారా కానీ, అట్లాగే విబిజీ రామ్ ద్వారా కానీ, గ్రామ సభల ద్వారా కానీ, మహిళా సంఘాల ద్వారా కానీ కూడా ప్రతిదీ కూడా గ్రాస్ రూట్ లెవెల్ అంటే మీన్స్ ప్రతి రైతుకు వెళ్ళేటట్టు కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అంటే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు అంటే ఇప్పుడున్న విపత్తులు కొనసాగుతుందా, లేకపోతే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చే ఆలోచన ఉంటుందా? వాతావరణం మీరు చెప్పే ఆలోచన అంటే ఇప్పుడు నేడు శాస్త్రవేత్తలు కూడా చెప్పడం ఏంటంటే, ఎల్నినో నుంచి సూపర్ ఎల్నినో అంటే, ఈ సూపర్ ఎల్నినో అని ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కూడా మనకు ఈ వాతావరణంలో మార్పులు జరుగుతుంటాయి. కాబట్టి ఈ ఎల్నినో సూపర్ ఎల్నినో అంటే పడితే విపరీతంగా పడవచ్చు, లేకపోతే అస్సలు పడకపోవచ్చు. ఇలాంటి పరిస్థితి కూడా 2-3 సంవత్సరాలు కూడా వచ్చే ఆస్కారం ఉందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి శాస్త్రవేత్తల
తదనుగుణంగా వాళ్ళ సూచనల సలహా మేరకు ఇప్పుడు ఈ ఎల్నినో తట్టుకోవడానికి గ్రామాలలో రైతులకు కానీ అట్లాగే ఉపాధి కూలీలకు కానీ వాళ్ళకి పని కల్పించడం కూడా విబిజి రామ్జీ ద్వారా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు రైతుల దగ్గర ఇప్పటి వరకు మీరు ఏదైతే చెప్పారో ఇంకుడు గుంతలని పంట ఇది చెప్పారు కదా, పంట కుంటలని ఏదైతే మొత్తానికి గ్రామానికి సంబంధించిన ఊట కుంటలని ఎక్కడన్నా వేయించారా మీరు దగ్గర ఇప్పటి వరకు ఏమన్నా తీయించారా? ఇప్పుడు మన జిల్లాకు వచ్చేసి మన వివో గ్రేడిఏ అనే వివోల దగ్గర ప్రత్యేకంగా మన జిల్లాలో 168 వివోఏ గ్రేడిఏలు ఉన్నాయి. వాటి ద్వారా ప్రతి గ్రామానికి 2 గుర్తించడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా పంట కుంట స్టార్ట్ చేయడం జరిగింది. 2 days 3 days నుంచి కూడా అవి ఉధృతంగా చేపట్టి అలాగే ఈ 168 వివోలు కాకుండా ప్రతి గ్రామంలో కూడా చేపట్టడం జరుగుతుంది. సో ఇంకేమన్నా రైతులకు ఈ వేదిక ద్వారా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇంకా తెలియని విషయాలు వాళ్ళ దృష్టికి ఇంకా మరింత సమాచారాన్ని, ఎందుకంటే ఇది అందరూ కూడా కలిసికట్టుగా చేసుకుంటేనే ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుంది కదా, అలాంటివి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారు? ప్రత్యేకంగా అంటే ఇప్పుడు గ్రామ స్థాయికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు మన మీడియా ద్వారా కానీ అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియా కానీ పేపర్ ప్రింట్ మీడియా ద్వారా కానీ మేము చెప్పేది ఏంటంటే ప్రతి గ్రామంలో భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమం జలసిరి కార్యక్రమం ద్వారా ఇలాంటి ఇంకుడు గుంతలు కానీ సామాజిక ఇంకుడు గుంతలు కానీ అట్లాగే ఫామ్ పాండ్ కానీ ఊట కుంటలు కానీ బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్లు కూడా చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఈ విబిజి రామ్జీ ద్వారా ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి పొలం ఉన్న రైతు కూడా ముందుకు రావాలా, అర ఎకరా ఉన్నా కూడా పంట కుంటలు వేసుకుంటే వాళ్ళకి చాలా లబ్ధి పొందుతారని ముఖ్య ఉద్దేశం. అట్లాగే మనకి ఈ పథకం ద్వారా ఏంటి అంటే మనకు లబ్ధిదారులు ఎవరు అంటే ముఖ్యంగా చిన్నకారు రైతులు 5 ఎకరాలు ఉన్న రైతులు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు ఎనీ ఫార్మర్స్ ఎనీ క్యాస్ట్ అయినా కూడా ఎలాంటి సంబంధం లేకుండా మినిమం 5 ఎకరాలు ఉంటే జాబ్ కార్డు కలిగిన కుటుంబానికి 5 ఎకరాల లోపల ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా భవిష్యత్ తరాలకు కూడా మనము ఈ జలాన్ని ఒక సిరి సంపదలతో నింపగలగమని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, చాలా విలువైన సమాచారం చెప్పారు. రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, చాలా వరకు ఎల్నినో ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ఎల్నినో అంటే వాతావరణంలో జరిగే మార్పుల వల్ల వచ్చే విపత్తుల నుంచి ఎట్లా ఎదుర్కోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ అధికారులు కానీ తీసుకోవాల్సిన విధానాలని ఇప్పుడు గ్రామ స్థాయిలో తీసుకోవాల్సిందిగా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడున్న అగ్రికల్చర్ అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఆలోచన చేస్తున్నారు. మొత్తానికి ఇదండి, చూస్తూనే ఉండండి మీటీ న్యూస్. నేను ప్రసాద్.